అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. మాకు సంకల్పించకుండానే కలిగిన అదృష్టం కుంభమేళాలో ఈ పుణ్యస్నానం. తలుచుకుంటే నిజంగా ఆశ్చర్యం. వాటి వివరాలేంటో, మాకు ఎదురైన సమస్యలేంటో మీ అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. కాశీలో లక్షవత్తుల నోము చేసుకుందామని, కార్తీక మాసంలో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటారని మాఘమాసంలో ముహూర్తం పెట్టుకున్నారు మా అమ్మగారు. పిల్లలందరితో కలిసి సాయితీగా అన్నీ తిరిగి రావచ్చని 3 నెలల ముందే ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకున్నాం. సరిగ్గా టికెట్స్ తీసిన 4 రోజులకి కుంభమేళా డేట్స్ అనౌన్స్ చేశారు. అది కూడా మహాకుంభమేళా 144 సంవత్సరాల తర్వాత జరిగేది. జనం ఎలా ఉంటారో అని ఎస్టిమేట్ చేయగలిగాం. కానీ టికెట్స్ క్యాన్సిల్ చేయలేక, జనంలో వెళ్ళగలమా అని తెలియక, అందరూ అన్ని రకాలుగా చెప్తే వింటూ ఏమీ తోచక, సరేలే అన్నింటికీ ఆ శివయ్యే ఉన్నాడు అని కదిలాం. ఇంకా ఆలస్యం చేయక ప్రయత్నం మొదలుపెట్టాం. మొదటి రోజే ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాం. ఇక తర్వాత రోజు ఖచ్చితంగా 5 నుండి 6 కిలోమీటర్లు నడవాలని ముందే ఫిక్స్ అయ్యి వెహికల్ మాట్లాడుకుని ప్రయాగ వచ్చాం. ఔటర్ వెహికల్స్ అన్నీ కూడా 10 కిలోమీటర్ల దూరంలోనే ఆపించేశారు. వాటికి అక్కడే పార్కింగ్ ఇచ్చారు. సో దిగి ముందుకు వెళ్తే బస్సులు ఉంటాయని చెప్పారు. అలాగే బస్సు ఎక్కితే వాడు 6 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లి వదిలేశాడు. ఆ తర్వాత కొంచెం దిగి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోస్ అండ్ బైక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము 10 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఆటో తీసుకుని వెళ్తే వాడు 1.5 కిలోమీటర్ వరకు ముందు ఆపాడు. ఇంకా దూరం నడవాల్సిందే. నడుస్తూ ఉంటే కనిపించారు మాకు జనం, ప్రభంజనం. అన్ని దారుల్లో ఘాట్స్కి చేరుకున్న భక్తుల్లో కలిసి సంగం ఘాట్కి చేరుకుని పవిత్ర స్నానాన్ని ప్రశాంతంగా ముగించుకుని తిరుగు ప్రయాణం అదే దారిలో కాకుండా దారి తప్పిపోయి 2 కిలోమీటర్లు నడవాల్సింది 5 కిలోమీటర్ల వరకు నడవాల్సి వచ్చింది. కాబట్టి కుంభమేళా వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే నడకదారి అంతా కూడా ఏదైనా గుర్తులు కానీ, టర్నింగ్స్లో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకుంటే దారి తప్పిపోకుండా, ఇబ్బంది పడకుండా ఎలా వచ్చామో అలాగే వెళ్ళగలం. ఎందుకంటే అంత పెద్ద ప్రదేశం అది. అక్కడ ఎటు చూసినా ఒకేలా ఉంటుంది. రూట్ మ్యాప్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ ఎక్కడా లేవు. కాబట్టి మా ఎక్స్పీరియన్స్తో ఒక చిన్న సొల్యూషన్. ఇంకా మొత్తానికి అన్నీ దాటుకుని వెహికల్ని పట్టుకుని కాశీకి రిటర్న్ అయిపోయాం. అలా మా 2వ రోజు గడిచిన తర్వాత ఇది 3వ రోజు. కాశీలో అడుగడుగునా శివుడే. చెప్తే ఆశ్చర్యం, చూస్తే అద్భుతం. చిన్న చిన్న ఇరుకు రోడ్లలో కూడా ఆ శ్రద్ధాభక్తి చూస్తుంటే నిజంగా ప్రశంసనీయమైనది. కాశీలో 84 ఘాట్లు ఉంటాయంట. అన్నీ పక్కపక్కనే ఉంటాయి. దశాశ్వమేధ ఘాట్, కేదార్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, శివాలా ఘాట్, గంగా ఘాట్, ఇలా ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పేరుంటుంది. వాటిని చూడడం కోసం మేము బోట్లో వెళ్ళాం. అదిగో కనిపిస్తుంది, అదే మణికర్ణికా ఘాట్. నిరంతర శ్మశాన వాటిక. ప్రతిరోజు మధ్యాహ్నం వేళ 12 గంటలకి విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడు, ముక్కోటి దేవతలు స్నానం చేసే ప్రదేశం. మేము కూడా వెళ్ళి అదే సమయంలో ఘాట్లో స్నానం ఆచరించి పునీతులం అయ్యాం. ఎంతో ఆనందంగా అనిపించింది. ఈవినింగ్ లోకల్ టెంపుల్స్ విజిటింగ్ కోసం వెళ్ళాం. మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయాల్సిన టెంపుల్స్లో ఒకటి ఈ 108 శివలింగ టెంపుల్. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ, టెంపుల్లో ఉండే విగ్రహాలు కానీ చాలా ఆహ్లాదంగా అనిపించాయి. మీకు గనక కొంచెం టైం ఉంటే ఒక ఆటోని మాట్లాడుకుంటే 5 to 10 మస్ట్ విజిట్ టెంపుల్స్ అన్నీ కూడా చూపిస్తారు. తర్వాత ఎంతో కష్టపడితే గాని విశాలాక్షమ్మ దర్శనం జరగలేదు. విశాలాక్షమ్మ దర్శనం చేసుకున్న తర్వాత చింతామణి గణపతి,
తర్వాత కేదార్ ఘాట్ వద్ద ఉన్న కేదారేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. సరిగ్గా అదే టైంలో గంగా హారతి ఇవ్వడం కూడా చూసి చాలా అదృష్టంగా భావించాం. ఇంకా కాశీలో లక్షవత్తుల నోము ఎలా జరిగింది, పురోహితులను ఎలా మాట్లాడుకోవాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.